ఇవన్నీ రైతులకి ఏం అందుతున్నాయి చెప్పండి. రైతు భరోసా ఇస్తా అంటే ఏనే లేడు. 26 తారీఖు నుంచి వేస్తాడు ఏనే లేదు. ఇంకా మొన్న ఎకరా వేసినాడ యా ఊరికి ఔషపల్లి మా దాడు మండలం దాడు మండలం దాడు మండలం మా ఊర్లో పడలేవు. ఔషపల్లి అక్కడ పడ్డాయంట. ఔషపల్లి ఊర్లో దాడు మండలం కొంతమందికి ఇచ్చి కొంతమందికి నిన్న మొన్న వేసిన అంటున్నారు. ఇక నిజం తెలియదు. రేవంత్ రెడ్డి పాలన ఏమున్నా దండగాది ఏం లేదన్న. చెప్పుడున్న మాటలు వేసుడు ఏం లేవు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు. అడిగిలో ఫోన్ ఇస్తా ఉండి అన్నాడు. మొగలేమో వంట చేయాలి, అడవిలో తిరుగుతుంటారు అంతే. బతుకు తిరగాలి. అది ఒకటి బాగా చేసి అలుగుతాయి అంటే కాడు తీసుకొని ఉడుకుతున్నారు అంతే. ఏం చేయాలి చెప్పు. పోతున్నాం. పని అంతా ఖరాబ్ అవుతున్నది. ఏం చేస్తున్నావు చెప్పండి. ఏం లేదు దండగా ఖరాబ్ అయ్యి ఏం పనులు ఏం అందలేము. ఇంకా చేస్తా అంటున్నాడు కానీ చేస్తుండొచ్చు. ఎవరు కాలేవు. 50 మందికి అయిను. ఇంకా 50 మంది కాలేవు. 10 మందికి అయినా ముఖ్యమంత్రి ఏడ ఏం చేసిండు మాకైతే వేయలేదు. మాకు ఆధార్ కార్డు లేనా చేయలేడు. మాకు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కొంతమందికి అయింది 10% అంతే. రైతులు పండుగ చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి మాతో ముఖ్యం. ఆయన అనుకుంటాడు చేసుకుంటాడు. ఆయన అదృష్టం కాబట్టి కలిసి వచ్చింది. ఆయన తొలత తెలుగుదేశం అవతల కాంగ్రెస్లో పోయాడు. అదృష్టం కలిసి వచ్చి పోయాడు అంతే. అది దేవుడు రాసిన రాత ఆయనకున్న సీటు తప్పేం లేదు. అది ఎన్టీ రామారావు పీరియడ్లో వాడు ఏం అడక తింటున్నాడు. మా కొడంగల్ ఏరియా అంది రేవంత్ రెడ్డి ఏదో మొత్తం తెలుసు. ఏదో పుణ్యాన కొడంగల్ 2 మాటలు ఎమ్మెల్యే గెలిచి సంపాదించుకో 3వ కితకు ఓడిపోయాడు. ఆడంత ఫస్ట్ కొడుకే ఓడలేడు. ఇంకోటి ఏదో పుణ్యాన ఎంపీటీసీ అక్కడ జెడ్పీటీ అది ఎంపీ గెలిచి పైకి పోయి ఏదో అదృష్టం కలిసి వాళ్ళకి ఏదో ఇచ్చి వాడు ప్రెసిడెంట్ అయ్యాడు. కలిసి వచ్చింది నాకు అదృష్టం. ఏం చేస్తాం. వీళ్ళంతా ఎన్టీ రామారావు పుణ్యం నుంచి ఈ కొడుకులంతా దొంగ కొడుకులంతా ఎన్టీ రామ చేసిన దాని మీద నడకని ఇదంతా గరీబులో చేసింది ఎన్టీ రామారావు పుణ్యమే. 80 ఇట్లా వీళ్ళంతా ఏడు అంటే స్కూల్లో అడక తింటారు ఈ కొడుకులంతా. అవు అన్న రేవంత్ రెడ్డి అన్నాడు అన్న. మొన్న వచ్చి వీళ్ళంతా మహేందర్ రెడ్డి నుంచి కూర్చు. మహేందర్ రెడ్డి దొంగ కొడుకు ఆడు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయాడు. మేము వేసినామని 2 మాటలు జడ్పీటీకి ఏడిపిసి గెలిపించి వాడు ఇప్పుడు సంపాదించుకొని అందులో పోయినాడు రేవంత్ రెడ్డితో. వాడు కూడా దొంగ కొడుకే. అసలు అందుకని వాడిని అన్నం చంపింది ఎరక అంతే ఎరక మాకన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా అడక తిని మేము వచ్చినాకనే వచ్చి వీళ్ళంతా దొంగలు మాట. ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇప్పుడు కాదనుకో మన అర్థం కలిసి వచ్చి అయ్యిండు. ఏం లేకుండా దేశం అంతా ప్రధాని అయితే ఏమైంది. ఇప్పుడు మోడీ చామిండు. ఇప్పుడు ఎంత మంచి చేస్తున్నాడు గట్లా. మరి ఏం వచ్చిండు ఆయన మంది నడుచుకుంటా అక్కడ. ఇప్పుడు ఉన్న మంది నడుచుకుంటూ రావచ్చు. ఇటు నెత్తిమి అన్నీ ఇప్పుడు పేద ఉంటే నెత్తిమి. అప్పుడు ఎట్లున్నా అంటే 10 మంది చెప్తే ఒకటి ఇంటోళ్ళు ఉంటారు. ఒకటి చెప్తే 10 మంది ఇంటోళ్ళు ఆ జమానాల. ఇప్పుడు వింటారా. ఏదో వాగ్దానాలు ఇచ్చినందుకు కాబట్టి చేసిండు అంతేగాని ఏం చేయలేడు. వాడు ఏం చేయలేదు. ఇక అన్న నిజంగా కరెంట్ ఎంత కలుగుతుంది పేదలతో. కరెంట్ బిల్లు ఎంత వస్తుంది 200 100 మాట అంటారు. అది ఫ్రీ చేస్తే ఏం లాభం. మళ్ళీ కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏం చేస్తారు కరెంట్ ఫ్రీ. కరెంట్ అంటే రైతులు వేసింది ఎవరు. ఇప్పుడు కేసీఆర్ గ్యాస్ పైసలు ఫ్రీ 500 ఎవరికి వేసిండు. కేసీఆర్ మంచి ప్లాన్ చేసిండు. కానీ కొంతమంది ఇక వాడి మాటలకు జంప్ అయ్యారు అంతే. జంప్ అయ్యి కొంతమంది ఇక పల్లెలు వేసిండ్రు. సిటీ చుట్టూ మొత్తం తెలుగు టీఆర్ఎస్ వచ్చినాయి. సిటీ చుట్టూ ఏమొచ్చినాయి టీఆర్ఎస్. ఈ గొర్రెల దుంకు పల్లెటూరులు ఎట్లుంటే గొర్రెల దుంకు మంది గొర్రె లేక డెవలప్మెంట్ అవుతుందా మరి ముఖ్యమంత్రి దానిగా మహబూబ్నగర్ ఏమీ లేదు. దానిగా ఏం లేదు. దానిగా ముఖ్యమంత్రి అయ్యింది మంచిగా డెవలప్మెంట్ కావాలి కదా బాబాయ్. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందిగా. రేవంత్ రెడ్డి అంత బేకార్ కొడుకు ఎవరు లేడు ఇండియా. వికారాబాద్ మాది ఉమ్మడి జిల్లానే. ఆ జిల్లానే వాంది కూడా అదే జిల్లా కిందికి వస్తుంది ఊరు కొడంగల్. దానిగా ఏం చేయలేడు. రోడ్లు వచ్చి ఏం దానిగా ఏం చేయలేడు. ఇంకా బ్రిడ్జిలు కూడా కాదు. ఏం లేదు పాలన అయితే ఏం లేదు. వాగ్దానం ఉన్నాయి. ఇండ్లు మీ ఊరికి 530 ఇచ్చిన ఎవరికి ఇస్తారు అన్న. 530 ఇండ్లు ఒక ఊరికి ఇస్తే మండలాలు ఎన్ని ఊర్లు ఉంటాయి చెప్పండి. అన్ని ఊర్లకి ఇస్తాడా ఆయన నుంచి అయితే. ఏదో ఒక ఇద్దరు కూర్చుండొచ్చు అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ వాగ్దానం చెప్పుడు అంతే. తగ్గపరి ఉంటుంది. ఎట్లయినా టీఆర్ఎస్ గెలుస్తుంది చాలా మంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ చూడు ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఎట్లా వేసారు అట్లా వేస్తారు. ఇప్పుడు ఈయనకు ఏదో పొరపాటున వేసారు. ఇప్పుడు చెప్పుకొని కొడతారు అని తెలిసిపోయింది అందరికి.
అది ఏంటో బాబాయ్ ఏమంటావు? అందరికి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పాలన మ్యాటర్ అవు మంచిగా చేస్తున్నానా ఏం మంచి చేస్తలే ఆ, అర్థమైంది పబ్లిక్ అధికారం 5 ఏళ్ళు చేస్తే ఎటున్నాడు? ఇప్పుడు కుంటారా నెత్తిమీద పెడతారు ఇప్పుడు ఆ, రేవంత్ రెడ్డికి పక్కాది ఎందుకు పథకాలు ఇస్తూనే ఉండరు యా పథకాలు ఇస్తున్నాడు యా పథకాలే మాడిచింది ఏమి ఇచ్చిండు ఏం చేస్తలే ఆ, రైతు బంధు 3 కిస్తులు ఏడికి 3 కిస్తులు ఎటకేసుకునే ఆ, 3 కిస్తులు రైతులకు బాకీ ఉన్నాడా అవు బాకీనాడు మళ్ళా 3 కిస్తులు బాకీనట్లనే కొన్ని రుణమాఫీ అయిందా అవుతున్నాయా మా దాడు మండలం కింద ఏం కాలే ఏం కాలేదు కాలేవు మరి గొప్పగా చెప్తాడుగా ముఖ్యమంత్రి చెప్తాడు రైతులు ఏం కాదు. పండుగ చేసుకోవాలంటాడు ఆయన చేసుకోవాలి పండుగ అందరు చేసుకున్నాడు ఆయన పండుగ చేసుకోవాలి అంతే ఆ, రైతులకు ఇవ్వకుండా ఆయన పండుగ చేసుకోవాలి అంతే ఆ. అంతే ఇట్లా మీ జిల్లా కదా ఎట్లుంది మరి మీ జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మాతేమైంది అంత సాపిసుడే అంత మనవసుడే ఆ, ఇప్పటికి గెలిచినప్పటి నుంచి అంత ఆ, అయ్యా యాడ్ చేసినాడు ఎక్కువ మనుషులు లేడు అక్కడ ఆ. పల్లెటూరు పుడతా యాడ్ చేసుకుంటున్నారు రేవంత్ ఎవడు యాడ్ చేస్తలే సాపిసుడే ఆపిస్తున్నారా? సాపిసుడే కానీ అది యాడ్ చేసుకోవడం లేదు మంచి పని చేస్తున్నాడు అని ఎందుకు తిడుతున్నారు మరి ఆ? ముఖ్యమంత్రి మంచి పని చేసే ఎవడు తిట్టాడు కదా మంచి పని చేయలేదు కదా సాపిసుడు 3 కిస్తులు ఒక్కొక్క కిస్తు కాక పేదోళ్ళు బతుకుతున్నారు కదా అలా పుడమే కొట్టి ఎవరు పెట్టిర్రు ఫ్రీ బస్ మీకు ఎప్పుడు లేకుండా మంచి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు బస్సు పెడితే ఎంత సంతోషం అయ్యా బస్సు పెడితే ఏంటి చెప్పు మా మొగోళ్ళకి ఏమో టికెట్ వాళ్ళేమో టికెట్ తీసుకోవాలి ఇలా వాడాలి అంతే లేకపోతే లేపి కూర్చొని పెడతారు వాళ్ళ రాజ్యం అంతే ఫ్రీ కరెంట్ చేసిండు మంచి ఏం చేయలే పిరకాడు కూడా చేయలే 500 సిలిండర్ ఇచ్చిండేమో ఏవి ఇయ్యలే ఏం రావు ఏవి ఇయ్యలే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తురేమో ఏమో ఎవరికి ఇచ్చిన లెక్క తెలియదు ఏవి రాలే అదే బిల్ కాయిదాలు మొన్న నుంచి పోయిన నెల కంటే నుంచి బిల్ కాయిదాలు చూస్తావా మోటార్ బిల్లు ఇల్లు బిల్లు కావాలంటే కూడా అన్ని బిల్లులు కొడుతున్నారు అన్ని బిల్లు కొడతారు ఏం చేయాలి చెప్పు మళ్ళీ మా బ్యానర్ని బిల్లు కొట్టాడు సార్ కరెక్ట్ ఏం పేరు బాబాయ్ నా పేరు ఫక్రుద్దీన్ ఎక్కడి నుంచి వికారాబాద్. వికారాబాద్ ఎట్లుంది వికారాబాద్ మంచిగా డెవలప్మెంట్ చేస్తుండా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం డెవలప్మెంట్ ఏం లేదు, కానీ వాళ్ళు మాట ఇచ్చారు. మాట ఇచ్చినందుకు మాట ప్రకారంగా హామీలు ఎట్లా ఇచ్చారో ఆ విధంగానే వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం రావచ్చు పోవచ్చు. ఈ ప్రజాపాలన పెట్టిర్రు ఏమీ పాస్ కాలేదు. సరే మీరు 420 హామీలు 6 హామీలు అయితే మీరు చేస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఈ 6టికి మీరు ఏం చెప్పారో అదే చేయండి. తులం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అన్నారు, తులం బంగారం అన్నారు. మరి అది కాలేదు. అదే పాత 1,00,000 రూపాయలు వస్తున్నాయి. మరి రైతు బంధు 15,000 అన్నారు. మరి 15,000 ఇప్పటిదాకా రాలేదు. మాకు గిట్టంగా మాకు గ్రామానికి ఇస్తారట ఇక గ్రామానికి ఒకరికి పడుతున్నాయి అంటున్నారు, నిజమేనా? పడలేవు. మా ఊర్లో గిట్టంగా ఎవరికి పడలేవు. ఇంకా పడలేవు. మాకు రైతు బంధు గిట్టంగా రాలేదు. ఇంకొకటి ఏమిటిదంటే ఆడపిల్లలకు మహిళలకు 2,500 అది గిట్టంగా రాలేవు. చదివిన పిల్లలకు 4,000 అన్నారు కదా, అవి గిట్టంగా లేవు. ఈ స్కూటీలు అన్నారు. ఆసరా పింఛన్లు 6,000 అన్నారు. ముసలోళ్ళు ఆ ఆశలనే వేసారు 4,000 6,000 అంటే. సరే వాళ్ళు చెప్పిన దానికి అమలు చేయాలంటున్నాం మేము. మీరే చెప్పారు కదా, మేము పోయి మీకు ఇండి తేండి మేము సంపాదించి పెట్టినాం మీ దగ్గర అని చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో మేము సంపాదించేది మేము దీనికే బాకీ లేదు. మీరైతే తిరిగి చెప్పారు మేము మలుపుతాం. సరే మలుపుతాం, ఇంకా మంచిది. మన దేశానికి ఇంకా ముందుకు తీసుకుపోవాలనే కొడుతున్నాం. కానీ చెప్పుడు వాళ్ళ అంతే, మోసం చేసుడు వాళ్ళ అంటే వాళ్ళ మీదే ఒలిసిపెట్టాం. ఇక దానికి మేము చెప్పలేము. నీ ఇట్లెందుకు చెప్పినావు అంటే నా ఇష్టం అని చెప్తే దానికి ఏం అంటాము? అట్లా చెప్పలేము ఇక మనము. ఎట్లుంది బాబు మరి అసెంబ్లీ ఎన్నికలనేమో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు, పార్లమెంట్ ఎన్నికలనేమో 2 బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటుంది ఈసారి? గ్రామ స్థాయిలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వాస్తవం ఏమిటిది, నిజం ఏమిటిది అనేది అందరికీ తెలిసిపోయింది. మోసం అనేది గిట్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా నమ్మనికే ప్రజల గిట్టంగా హుషారైపోయారు. ఇప్పుడు ఈ రోజులల్లో మన ఎవరు అట్లా లేరే. నీకు బతిమిలాడి అది చేయడానికి అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఒక మాట నేను ఏమంటున్నా, ఇక్కడ వైట్ రైస్ పెట్టుండి, అక్కడ చికెన్ బిర్యానీ పెట్టుండి, ఇక్కడ పప్పు వైట్ రైస్ ఎవరైనా పోతారా? పోరు. వాళ్ళు అట్లా హామీలు ఇచ్చారు. ఇన్ని హరిని అమ్మ మనకు దేవుని దాని నుంచి కూర్చున్న 4,000 పింఛన, ఆడపిల్లలకు 2,500, మళ్ళీ రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నట్లు ఆశలా. సరే పోయినందుకు తప్పు ఏం కాలేదు.
కానీ వాళ్ళు ఇంత మోసం మేము అడగలేం, రైతులు పోయి అడగలేం. మేమంటే మా తెలంగాణ రాష్ట్రంలో గిట్ట ఎవరు అడగలేరు. అడగనందుకు గిట్టంగా వాళ్ళు నాలుగేళ్ళ నుంచి చెప్పిర్రు, మీరు చెప్పిర్రు ఏంటప్ప అంటారు. మేము సరే చేత కాదంటే గిట్ట మేము కొట్లాడాలి. ఎందుకు కొట్లాడాలంటే 5 ఏళ్ళ దాకా అధికారం మీ చేతులు ఉన్నది. ఇప్పుడు ఏమన్నంటే అట్లా ఇట్లా అంటారు. వాళ్ళు ఇప్పటికైనా కానీ చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని మేము చెప్పినామా చెప్పలేమా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 400 కోట్ల ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాన్ని మీరు చెప్పినరు, మీరు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అమలు చేయాలి. రైతు బంధు 15,000 మేము అనలేం, వాళ్ళే అన్నారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఈరోజు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు, నేను వచ్చినాక చేస్తే తులం బంగారం ఇంత పెద్ద దండ అన్నారు. సరే పెళ్ళిళ్ళు కాలేవా ఇప్పటిదాకా? పెళ్ళిళ్ళు మా తెలంగాణ రాష్ట్రం పెళ్ళిళ్ళు కాలేదు అక్కడ. ఇది ఒకటి. మూడవది, పెద్ద మనుషులకు ఇప్పుడు తీసుకుంటే 2,000, నేను సంతకం పెట్టే తెల్లారి పోతే 4,000 6,000 4,000 ఇక టకా 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 ఇడవకుండా వెంటనే ఉరగాలి బ్యాంకులకు. ఆ బ్యాంకుకు పోతే మేనేజర్ కాగితం తీసి పారేస్తున్నాడు. రుణమాఫీ అయిందట, ఎవరు చెప్పారు బా చల్, ఆయనది ఒక బాధ మేనేజర్ది. ఇట్లా చేసినారు. మీకు అధికారం ఇచ్చిన దానికి దాన్ని మంచిగా చేయండి. ఇంకా మీకు టైం ఉన్నది, ఇప్పటికి అయిపోలేదు, ఇంకా టైం ఉన్నది. దానికి ఈ టైంలో గిట్టంగా వాళ్ళు మంచిదని పేరు కొనుక్కుంటే అదే మాకు సంతోషం. అధికారం ఎవరిది ఉండదు, మనిషిదే గ్యారంటీ లేదు. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకా నమ్మకం లేదు కదని. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకానే మనకు నమ్మకం లేదు. ఇక ఇప్పటికైనా వాళ్ళు మేలుగా హుషారయ్యి చెప్పిన మాట ప్రకారం కొన్ని మంచి పనులు చేస్తే మాకు అంతే సంతోషం.